గెలిచామని ఒకరు, గెలిచి కూడా లాభం లేకపోయిందని మరొకరు. ఫలితం పట్టించుకునే నాథుడే లేక అనాథగా మారిన నియోజకవర్గం. ఇంతకీ ఏంటా నియోజకవర్గ ప్రజల బాధ? ఎవరా ఇద్దరు లీడర్లు? హావ్ ఎ లుక్. చీపురుపల్లి నియోజకవర్గాన్ని తాజా మాజీలిద్దరూ గాలికి వదిలేశారా అంటే అవుననే తెలుస్తోంది. ఒక దశలో ఉత్తరాంధ్ర నుంచి రాజకీయంగా పెద్ద ఎత్తున చక్రం తిప్పిన ఆ ఇద్దరు సీనియర్ లీడర్లు ప్రస్తుతం ఆ సెగ్మెంట్ అంటేనే అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా అంటే అవునని అంటున్నారట ఈ ప్రాంతవాసులు. ఎలాగూ గెలవలేదు కాబట్టి ఒకరు గెలిచినా తనకు మంత్రి పదవి దక్కలేదని మరొకరు ఇలా నియోజకవర్గాన్ని బొత్తిగా వదిలిసిపెట్టారట. ఇంతకీ ఎవరా లీడర్లంటే వారు మరెవరో కాదు, ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇద్దరికిద్దరి ఏమాహేమీలు. ఈ ప్రాంతం నుంచి ఏపీ వ్యాప్తంగా ఒక వెలుగు వెలిగిన వారి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బొత్స, గతంలో టీడీపీ అధికారంలో ఉండగా కిమిడి తామేంటో చూపించారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు చీపురుపల్లి సీనియర్ లీడర్ల పరిస్థితి ఏంటని చూస్తే కనిపించటలేదన్న వాల్ పోస్టర్లు వేసే పరిస్థితిగా తయారైందట. రాష్ట్రంలో చీపురుపల్లి నియోజకవర్గ చరిత్ర చాలా పెద్దదే. ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన వారి ప్రత్యేకతలు అంతకన్నా మించినవి. చీపురుపల్లి గురించి బొత్స వర్గీయులు ఎంత గొప్పగా చెబుతారంటే, ఒక కుప్పం మరో పులివెందుల తర్వాత ఆ స్థాయిని వివిఐపి సెగ్మెంట్ చీపురుపల్లి అంటూ డంకా బజాయిస్తారు. అందుకు తగినట్టుగానే 2004 నుంచి ఈ నియోజకవర్గం అంత కీలకంగా తయారైంది కూడా. మరీ ముఖ్యంగా బొత్స రాజకీయ దశ మారింది కూడా అప్పటినుంచి అంటారు ఇక్కడి వారు. 1951లో ఈ నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి ఇక్కడ 3 సార్లు గెలిచింది బొత్స ఒక్కరే. గెలిచిన 3 సార్లు మంత్రిగా పనిచేసిన ఘనత కూడా ఆయనదే. కాంగ్రెస్ హయాంలో 2 సార్లు, వైసీపీ జమానాలు ఒకసారి ఇక్కడి నుంచి గెలిచిన బొత్స వివిధ మంత్రిత్వాలు సైతం సొంతం చేసుకున్నారు. చీపురుపల్లిని ఏకచెక్కలా ఏలారు. ఇక్కడ బొత్స అంటే అదో బ్రాండ్ అన్నట్లుగానే ఈ సెగ్మెంట్ వ్యాప్తంగా ఆయన పేరు మార్మోగేది. ఇక కిమిడి కళా వెంకట్రావు గతంలో మునుగురు, ఎచ్చెర్లకు ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ సమీకరణాలు మారి కూటమి పొత్తుల కారణంగా తొలిసారి కళ చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన తొలిసారి గెలిచిన పేరు సాధించారు. నిజానికి వైసీపీ హయాంలో బొత్స మంత్రిగా ఉన్నప్పటికీ చీపురుపల్లిలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదంటారు స్థానికులు. అందుకే కళ ఇక్కడ తొలిసారి అడుగుపెట్టిన వెంటనే ఆయనకు జనం నీరాజనాలు పట్టారని చెబుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీనియర్ గా కళ మంత్రి పదవి పొందడం ఖాయమని భావించారట. దీంతో తమ సెగ్మెంట్ కున్న వీఐపీ స్టేటస్ ఎటు పోదని ఫీల్ అయ్యారట ఇటు కళ అటు నియోజకవర్గ ప్రజలు. కానీ సీన్ రివర్స్ అయింది. కూటమి కోటాలో భాగంగా కొన్ని పదవులు అటువైపు ఎమ్మెల్యేలు తన్నుకుపోవడంతో కలకలలాడాల్సిన కళ కాస్త విలవిలపోయారట. దక్కుతుందనుకున్న మంత్రిత్వం దక్కక డీలా పడిపోయారట. 2004 తర్వాత నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కకపోవడం కూడా ఇదే మొదటిసారి. దీంతో ఇటు కళ అటు స్థానిక ప్రజలు ఇరువురు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారట. సీనియర్ కాబట్టి ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని భావించారట. ఒక మంత్రిగా బొత్స ద్వారా సాధ్యం కానిది కళ ద్వారా సాధ్యమవుతుందని అనుకున్నారట స్థానిక కూటమి నేతలు. కానీ ఇటు గోడదెబ్బ అటు చెంపదెబ్బ అన్నట్లు అటు బొత్సను కోల్పోయి ఇటు కళా వెంకట్రావుకు మంత్రిత్వం దక్కక రెంటికి చెడ్డ రేవడిగా తమ బతుకు మారిందని వాపోవడం ఇక్కడి వారి వంతుగా మారిందట. మంత్రి పదవి రాకుంటే పోయింది. కనీసం నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో చేయాల్సిన పనులైనా వెంకట్రావు చేస్తారని భావిస్తే అక్కడ ఆశ అడియాశగా మారిందని సమాచారం. నమ్మి గెలిపిస్తే నియోజకవర్గానికి ముఖం చాటేయడమేమిటి, కనీసం ఇటువైపే రాకుండా తమను దూరం పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారట స్థానికులు. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదని వాపోతున్నారట కూటమి కార్యకర్తలు. ఈ మాట ఆ నోటా ఈ నోటా పాకి కళా వెంకట్రావుకు చేరడంతో ఆయన మధ్య మార్గం కనుక్కున్నారట. తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడిని పార్టీ కార్యక్రమాలకు పంపి మమ అనిపిస్తున్నారట. ఒకవేళ కార్యకర్తలు అధికారులు ఎమ్మెల్యేని కలవాల్సి ఉంటే రాజాంలోని ఆయన నివాసానికి వెళ్లాల్సి వస్తుందట. కళా పరిస్థితి ఇలాగుంటే మాజీ మంత్రి బొత్స విషయంలోనూ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. చీపురుపల్లే కాదు, కనీసం ఆయన విజయనగరం కూడా రావడం మానేశారని, ఇంటిల్లిపాది పారిపోవడంతో ఆయన నియోజకవర్గంపై ఒక రకమైన వైరాగ్యం పెంచుకున్నారని మాట్లాడుకుంటున్నారట. దీంతో తమ గోడు వెళ్ళగక్కాలంటే దిక్కేది దేవుడా అంటూ వీరు విలవిల్లాడిపోతున్నారట. గతంలో బొత్స మేనల్లుడు చిన్ని సీను అయినా వచ్చేవారని, భీమిలి ఇన్ఛార్జ్ అయ్యాక ఆయన రాకపోకలు కూడా తగ్గాయని, దీంతో ఈ ఇద్దరు నేతల్ని నమ్మి తాము నట్టేట మునిగామని ఫీల్ అవుతున్నారట స్థానికులు. ఓడిన బొత్స ఇంచక్క ఎమ్మెల్సీ అయి మండలిలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారని, అదే కళా వెంకట్రావు గెలిచి కూడా తమకిలా హ్యాండ్ ఇవ్వడం ఏమి బాగోలేదని, నాన్ లోకల్స్ ని గెలిపించడం వల్ల నష్టం మనకేనని స్థానికులు గుసగుసలాడుతున్నారట. కనీసం కిమిడి నాగార్జున ఎమ్మెల్యే అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారట ఇక్కడి వారు.
For more videos like this, subscribe Big TV channel.